నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవటం సంచలనం రేపుతోంది. 6వ వార్డు నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న ఎరకలి మహాదేవప్ప మనస్తాపంతో ఇంట్లో ఊరేసుకున్నాడు. కాంగ్రెస్ నేతల వేధింపుల వల్లే మహాదేవప్ప ఆత్మహత్యకు పాల్పడ్డాడని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక రద్దయింది. బీజేపీ అభ్యర్థి మహాదేవ్ మృతితో ఎన్నికను రద్దు చేశారు అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ విక్రమ్. ప్రస్తుతం మహాదేవప్ప ఆత్మహత్య కారణంగా ఈ వార్డు ఎన్నికను వాయిదా వేస్తున్నట్లుగా తెలుస్తోంది. నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉండే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, మున్సిపల్ ఎన్నికలు మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నాయి. పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఇంతలోనే మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంపై బీజేపీ యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేరుగా మక్తల్ వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. కార్యకర్తలకు ధైర్యం చెప్పాలని చెప్పి ఒకవైపు చెప్తూనే మరోవైపు డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ ప్రయత్నం చేసింది. బీజేవైఎం కార్యకర్తలంతా కూడా డీజీపీ ఆఫీస్ ముట్టడించే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర నేతలు, బీజేపీ మాజీ ఎంపీ రేఖా శర్మ మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను కూడా కలిసి వినతి పత్రం సమర్పించారు. బీజేపీ అభ్యర్థులపై బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఖచ్చితంగా బీజేపీ అభ్యర్థులకు సంబంధించి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని చెప్పి వారంతా కూడా డిమాండ్ చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఇప్పటి వరకు మహాదేవప్ప మృతితో 6వ వార్డు మక్తల్ మున్సిపాలిటీకి సంబంధించి 6వ వార్డు ఎన్నికను మున్సిపల్ ఎన్నికల అధికారులు రద్దు చేశారు. దీనికి సంబంధించి నెక్స్ట్ ప్రొసీజర్ మళ్ళీ నోటిఫికేషన్ వేసి మళ్ళీ ఎన్నిక ప్రక్రియ కొనసాగించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి మరోసారి నోటిఫికేషన్ తర్వాత ఎన్నిక జరగబోతుంది. అయితే మనం చూసుకోవచ్చు, అంతకంటే ముందు బీజేపీ అయితే ఈ ఇష్యూను రాష్ట్ర వ్యాప్తంగా కుదిపేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ ఇష్యూను ప్రకంపనలు సృష్టించే విధంగా బీజేపీ రాష్ట్ర స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు కూడా ఈ ఇష్యూను తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా త్రిముఖ వ్యూహంతోనే బీజేపీ ఈ ఇష్యూను పూర్తి స్థాయిలో కార్యకర్తలు తీసుకునే ప్రయత్నం అయితే చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న రామచంద్రరావు నేరుగా మక్తల్ వెళ్లి కార్యకర్తలకు భరోసా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు డీజీపీ కార్యాలయం ముందు ఆందోళన చేసి నిరసన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకోవైపు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. మొత్తంగా ఈ త్రిముఖ వ్యూహంతో బీజేపీ ముందుకు వెళ్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మళ్ళీ ఈ ఎన్నిక ఎఫెక్టు మిగతా మున్సిపాలిటీలపై కూడా, ఈ ఇష్యూ సంబంధించి మిగతా మున్సిపాలిటీలపై కూడా పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు బీజేపీ అధికారులకు డీజీపీ ఆఫీస్ దగ్గర నెలకొన్న తాజా వాతావరణాన్ని మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున బీజేవైఎం నేతలు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన 3 అంచెల భద్రతను కూడా ఛేదించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. వారిని నిలువరించే ప్రయత్నం చేస్తూ ఉన్న పోలీసులు మనకి ఇంకో పక్క కనిపిస్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి పెద్ద స్థాయిలో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు చేరుకున్నారు బీజేవైఎం నేతలు. వారిలో దాదాపు 200 మంది వరకు స్థానిక పోలీస్ స్టేషన్స్ కు తరలించారు. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. పెద్ద పెట్టిన బీజేవైఎం కార్యకర్తలు, నేతలు అక్కడికి చేరుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. భారీ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రధానంగా డీజీపీ కార్యాలయంలో వినతి పత్రం అందిస్తాం అన్న ఒక కారణంగా ఇక్కడికి బయలుదేరారు వీరు. అయితే మక్తల్ నియోజకవర్గానికి సంబంధించి 6వ వార్డు కార్యకర్త ఎవరైతే ఉన్నారో మహాదేవప్ప సూసైడ్ చేసుకోవడంతో వీరి నిరసన తీవ్ర స్థాయికి చేరుకుంది. దీన్ని ఆషామాషిగా వదలో, ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ నేతల వేధింపులతో జరిగిన ఆత్మహత్య, ఇది ఆత్మహత్య కాదు ముమ్మాటికి హత్య అంటూ నినాదాలు వ్యక్తం చేస్తూ వీరు అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్న పరిస్థితి. పూర్తి స్థాయిలో పోలీసులు మోహరించారు. వీరిని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా కూడా ఎంతకంతకు ఈ సంఖ్య పెరుగుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.
పెద్ద మొత్తంలో బీజేవైఎం కార్యకర్తలు నేతలు అక్కడికి చేరుకొని తమ నిరసన గళం వినిపిస్తూ ఉన్నారు. అక్కడ పోలీసులు కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినటువంటి భద్రతా చర్యలను కూడా ఛేదించుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం వారు చేస్తూ ఉన్న పరిస్థితి. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు బీజేపీ శ్రేణులు యత్నం చేస్తున్నారు. దీంతో పోలీసులు చేస్తున్నారు. వారి మధ్య ఒక కోర్టుల ఘర్షణ వాతావరణం, మార్కెట్లన్నీ కూడా ఎత్తేసుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మార్కెట్లన్నీ కూడా పోలీసులు ఒకవైపు నువ్వు నా నుంచి దూరం